తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నందిని కోసం ట్రాన్స్జెండర్ గా మారిన వ్యక్తి వెట్రిమారన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. చెన్నై సమీపంలోని ధాలంపూర్ పొన్నార్ గ్రామం పక్కన ఉన్న వేదగిరి నగర్లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. యువతి చేతులను కట్టేసి పెట్రోల్ పోసి నిప్పట్టించారు. తీవ్ర గాయాలపాలైన నందిని స్థానికులు గమనించి దలంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్న క్రమంలో నందిని మరణించింది. మృతురాలిని మదురై జిల్లాకు చెందిన రవీంద్రన్ కుమార్తె నందినిగా గుర్తించారు. అదే జిల్లాకు చెంది పాండి మహేశ్వరికి నందినితో 10వ తరగతి నుంచి మంచి స్నేహం ఉంది. పాండి మహేశ్వరి కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారింది. ట్రాన్స్జెండర్ గా మారి తన పేరును వెట్రిమారన్ గా మార్చుకుంది. నందిని వెట్రిమారన్ ఇద్దరు గత 8 నెలలుగా చెన్నైలోని దురైపాక్కల్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంతో వెట్రిమారన్ తన ప్రేమను నందినికి తెలియజేశారు. అప్పటి నుంచి నందిని వెట్రిమారన్ నుంచి తప్పించుకు తిరుగుతోంది. నందిని రాహుల్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందని వెట్రిమారన్ పగ పెంచుకున్నాడు. వెట్రిమారన్ పక్కా ప్రణాళికతో నందిని పుట్టినరోజు సర్ప్రైజ్ చేస్తారని బయటకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. గుడికి వెళ్లడంతో పాటు మధ్యాహ్నం ఓ హోటల్లో భోజనం చేశారు. చివరకు పోన్మార్ ప్రాంతానికి రాగానే నందినిపై దాడి చేశాడు. ముందుగా సర్ప్రైజ్ చేస్తారని చెప్పి కళ్ళకు గంతలు కట్టి ఆ తర్వాత చేతులు కాళ్ళు కట్టేసి బ్లేడ్తో చేతులు కాళ్ళు మణికట్టు మెడపై కోశారు. పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ కొనుక్కొచ్చి సజీవ దహనం చేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.